హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను. చూడండి, మార్కెట్ చూపిస్తాను. మళ్ళీ నేను వెళ్తా చూపిస్తాను. ఓకేనా? వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అంతా చూసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి కదా, అందుకే వెళ్తున్నా. మా కాలనీలోనే దగ్గరనే ఉంది. మా కాలనీలో కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత మార్కెట్ చేసి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే, సరే మరి. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికి వచ్చాను. చూడండి, మార్కెట్కి వెళ్తున్నాను కదా. ఇప్పుడు ఇంకా మార్కెట్కి వెళ్ళి ఇంటి నుంచి మార్కెట్కి వెళ్తున్నా. చూడండి, ఇది మా కాలనీ బాట. వెళ్తున్నా. ఇంకా మీకు మార్కెట్ చూపిస్తాను. త్వరగా వెళ్ళి మార్కెట్కి తొందరగా వెళ్తున్నా. ఎందుకంటే ఇక ఎండలు చాలా ఉన్నాయి కదా. సాయంత్రం అయితే కొంచెం చల్లబడుతుంది. మళ్ళీ మొత్తం సాయంత్రం అయితే మళ్ళీ చీకటి అయితే అన్ని పుచ్చులు చెడిపోయినవి దొరుకుతాయని ఇంకా 6 గంటలకు అలా సాయంత్రం వెళ్తున్నా. అందరికీ తొందరగా మరి చీకటి అయిపోద్దని మా పాపని తీసుకొని వెళ్తున్నా మార్కెట్కి. ఇదిగోండి, వచ్చేసిన. చూడండి, మార్కెట్కి ఈడ నుంచి స్టార్ట్ మార్కెట్. మా కాలనీది చూడండి. ఇక్కడ బొమ్మలు, అద్దాలు అవి అమ్మేటివి ఇవి బాగున్నాయి కదా. ఇదిగోండి, మార్కెట్కి ఇంకా వెళ్తున్నాం. ఇదిగో అందరూ సాయంత్రం పూటనే వస్తున్నారు అందరు కూడా మార్కెట్కి. ఇదిగోండి, ఎలా అమ్ముతున్నారు చూడండి. కానీ టూ మచ్ ఉన్నాయి రేట్లు మార్కెట్వి, చాలా టూ మచ్. ఎందుకంటే ఎండాకాలం కదా. మా కాలనీ స్పెషల్ అన్నట్ల రేట్లు చాలా. ఏమి చూడండి, అసలు ₹1 తగ్గిస్తలేదు. ఇంకా ఎక్కడైనా అందరూ మార్కెట్ వాళ్ళందరూ మాట్లాడుకున్నారేమో, ఎవ్వరు ₹1 తగ్గించడం లేదు తెలుసా. ఇంకా వెళ్తూనే ఉన్నాక ఇంకా ఇంకేమున్నాయి అని. టమాటా చూడండి, ఈ టమాటాలు అయితే ₹50 కేజీ అంట. అప్పుడు ₹15 కేజీ ఇచ్చేది. కిందటి వారము ₹20 కేజీ ఇచ్చారు. ఈ వారం అయితే ₹50 ఫిక్స్ రేటు టమాటా. ఇంకేం చేస్తాం, తినాలి కదా, తప్పదు కదా. ఇంకా టమాటాలు, ఇంకా మంచి టమాటాలు, ఫ్రెష్ టమాటాలు ఏడున్నాయని వెళ్తున్నా. వెతుకుతూ వెళ్తూ ఈడ చూసా, అంత బాలే. ఇంకా ఏం చేయాలబ్బా అని ఇంకా చూసా. ఇంకా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అని ఇంకా చూస్తూనే ఉన్నాయి, వెళ్తూనే ఉన్నా. ఇంకా ఇక్కడ చూసా ఏమున్నాయి. ఇక్కడ చూసుకొని ఇక్కడ బెండకాయలు తీసుకున్నాను. మా పాప బ్యాగ్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంది. ఇంకా అన్ని కూరగాయలు తీసుకున్నాను ఫ్రెండ్. ఇంకా ఏమున్నాయని చూస్తున్నాను. ఇక్కడ చూస్తే ఏమున్నాయి, ఇక్కడ టమాటాలు ఉన్నాయి కానీ మెత్తగా ఉన్నాయి. ఇక్కడ గోబిగడ్డ, కాలీఫ్లవర్ అంటారు కదా, కాలీఫ్లవర్, క్యాబేజీ అవి ఉన్నాయి అక్కడ. అవి మా ఇంట్లో తినరు చాలా మటుకు. ఆలుగడ్డ తీసుకున్నా, దొండకాయ తీసుకున్నా, బెండకాయ తీసుకున్నా, పచ్చిమిర్చి తీసుకున్నా. ఇక్కడే అన్నీ తీసుకున్నా. కానీ టూ మచ్ రేట్లు. ఓ బాబోయ్, ₹1000 అయిపోయాయి నా దగ్గర అప్పుడే అన్నీ తీసుకుంటే. పెద్ద ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్ మాది. ఆ ఫ్యామిలీలో మాకు ఒక వారం కూడా రావు ₹1000 కూరగాయలు తీసుకుంటే కూడా. అన్ని కేజీ 2 కేజీలు తీసుకుంటే కూడా 2 times 3 times కర్రీ చేస్తారు కదా. ఇక సరిపోదు మాకు. ఇంకా అందుకే ఇంకా మార్కెట్ వాళ్ళకి కూడా తెలిసేసింది, పెద్ద బేరపోళ్ళే వీళ్ళు. కేజీ 2 కేజీలు తీసుకుంటారు, పావు కేజీ, అర కేజీ తీసుకోరు అన్నట్ల ఇక చూస్తూ ఉంటారు నేను వెళ్తే. ఇంకా కానీ తగ్గించరు ₹1 కూడా. ఇంకా పాపం ఎండలో కూర్చుంటారు కదా, ఇక ఎందుకు అని నేను కూడా ఏం తగ్గించను. వాళ్ళకు కూడా వెళ్ళకనే కదా ఇంత ఎండలో కూర్చుంటారు
అన్నట్ల వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేటుకే తీసుకుంటాను నేను కూడా. వాళ్ళు కూడా బ్రతకాలి కదా ఫ్రెండ్స్, కదా. ఇది రైట్ అక్కడంగా నేను చేసేది, అందుకే ఇంక వాళ్ళు చెప్పిన రేటుకే తీసుకుంటా. నాకు చాలా కష్టమైంది మీకు చూపించాలని పెట్టా, బ్లాగ్ చేద్దామని. ఒక చేతిలో వీడియోస్ పెట్టా, చేతిలో సెల్లు, ఇంకో చేతిలో బ్యాగు మార్కెట్ది, ఇంకా డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటే అలా కష్టమైపోయింది నాకు. అందుకే కొంచెం అటు ఇటు వస్తుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూడండి, సపోర్ట్ చేయండి, మీకోసమే నేను కష్టపడుతున్నాను కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్. ఇది బ్లాక్ అనేది తీయడం చాలా కష్టము, ఎందుకంటే ఒక చేతిలో పట్టుకొని ఒక చేతిలో నుంచి తీయాలి అంటే కష్టం కదా, అట్లా కదా. ఇక్కడ తీసుకున్నాను ఫ్రెష్ టమాటా, బాగుంది ఇది. 50 రూపాయల కేజీ అంటే 2 కేజీలు అలా తీసుకున్నాను ఫ్రెండ్స్, ఉండని. మళ్ళీ వచ్చే వారం ఇంకా ఎంత అంటాడో తెలీదు అని. ఈ టమాటా బాగుంది ఫ్రెష్. కానీ ఇక్కడ టమాటాలు తీసుకున్నాను, బాగున్నాయి ఫ్రెష్గా. అన్నీ ఫ్రెష్గా వస్తాయి, కానీ వాళ్ళ దగ్గర చిన్నగా మెత్తగా అలా ఉన్నాయి. ఇక్కడైతే బాగున్నాయి పెద్దగా టమాటాస్. కానీ టూ మచ్ రేట్ చెప్తున్నాడు, 60కి కేజీ అంట. ఇక్కడ ఫ్రెష్ ఉంది కదా, అలా అందరు 50కి ఇస్తే ఈయన 60కి ఇస్తున్నాడు. ఇంకా 10 రూపాయలు పోతే కానీ ఫ్రెష్ మాల్ తీసుకోవాలి కదా, బాగున్నాయి, 2 రోజులు ఉంటాయి కూడా ఫ్రిడ్జ్లో పెడితే. అని ఇతని దగ్గర 2 కేజీలు తీసుకున్నా టమాటా. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, అలా ఎలా వస్తుందని అనుకోకండి. బ్లాక్ నాది మినీ బ్లాగ్ చేస్తున్నాను కదా, ఇంకా సర్దుకొని చూడండి ఫ్రెండ్స్, చూసి సపోర్ట్ చేయండి. ఇంకా కూరగాయలు చూడండి, అదంతా అయినా ఎప్పటికీ ఫుల్ ఉండేటోళ్ళు. ఈ వారం కొంచెం సగమే వచ్చేసారు, చాలామంది రాలేరు అమ్మేటోళ్ళు కూడా. ఎండ చాలా అవుతుంది కదా, అందుకని ఎండ కోసము చాలామంది రాలేదు. ఇంకా ఇక్కడికి ఇక్కడ దాకా వచ్చా, లాస్ట్ దాకా ఎంతమంది అని. ఇక్కడ అవి ఇవి సౌదాలు అమ్ముతున్నారు. ఓకే, ఇక్కడ తీసుకున్నాను కొన్ని సౌదాలు, అవి అమ్ముతారు కదా మసాలాలు అవి వాళ్ళ దగ్గర. ఆడ కొన్ని తీసుకొని మళ్ళీ అటు వెళ్ళి ఇంకా కొద్దిగా అక్కడ తీసుకున్నాను. మళ్ళీ పచ్చిమిర్చి అమ్ముతున్నాడు ఎదుట, మా పాప డబ్బులు ఇచ్చేస్తుంది అతనికి. అలా ఇదిగో పచ్చిమిర్చి, ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫుల్ రేటు ఉంది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా తీసుకున్నా. ఇంకా తీసుకొని ఇక్కడ నుంచి ఇంటికి మళ్ళీ వస్తా. ఇక్కడ పచ్చిమిర్చి అతనైతే లేట్ చేస్తున్నాడు, చాలా లేటు. ఇంకా అతన్ని ఇవ్వడానికి కొద్ది టైమే పట్టింది. ఇంకా వెయిట్ చేసి ఆ పచ్చిమిర్చి తీసుకున్నా అక్కడ, తెలుసా. ఇంకా పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత అటు నుంచి అదిగోండి తీసుకుంటున్నాను పచ్చిమిర్చి. పచ్చిమిర్చి తీసుకొని ఇంకా అతనికి డబ్బులు ఇచ్చేసి ఇంకా వెళ్తున్నా ఇక మళ్ళీ ఇంకేం తీసుకోవాలబ్బా అని చూస్తూ. అదిగో మా పాప బ్యాగు బరువు అయిపోయింది ఆడికే. ఇంకా బ్యాగ్ తీసుకొని మళ్ళీ వెనక్కి మళ్ళీ వస్తున్నాము. ఇంకా ఇంకేమున్నాయి, ఇంకేం చూద్దాము, ఏం చేద్దాము అని అలా వస్తూ ఏమేమి ఉన్నాయి అబ్బా అని చూస్తూనే ఉన్నాం. ఇంకా ఏమున్నాయి ఇక్కడ, ఎంతమంది ఉన్నారు అని ఆడ చూస్తున్నా. ఏమున్నాయి, ఏం లేవు. అవే పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్లు అవి అమ్ముతున్నారు అటు. అదిగోండి అదే చూసి తీసుకున్నాం కదా, ఇంకెందుకు అని అటు నుంచి ఇక మళ్ళీ ముందుకు వచ్చేసినాం. ఇంకా ముందుకు వచ్చేసి ఇక్కడ చిక్కుడుకాయ, టమాటా, మిర్చిలు ఉన్నాయి. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక ఇలానే
మార్కెట్ అంతా చూపిస్తున్నాను ఇంకా మీకు. ఇంకా నా మార్కెట్ ఇలానే అయ్యింది. ఇంకా అన్నీ తీసుకునేసరికి నాకైతే తల ప్రాణం తోకకొచ్చేసింది అన్నట్టు. బస్తా మాత్రం చాలా బరువు అయింది, బ్యాగు బరువు అయింది. ఇంకా మా పాప నేను లాక్కుంటూ వస్తున్నాం. ఇంకా బ్యాగు తీసుకొని రావాలంటే కష్టమైంది. అందుకే ఇంకా మా పాప బ్యాగ్ పట్టుకుంది. ఇంక నేను పట్టుకున్నా. ఒక సైడ్ పట్టుకున్నా. ఒక సైడ్ పట్టుకొని వస్తూ ఇలా మార్కెట్లో ఈడ వంకాయలు తీసుకుంటున్నా. మస్తు రేటు ఉంది వంకాయ. 70 రూపాయల కేజీ అంట. తెలుసా అండి మీకు? వంకాయలు 70 రూపాయల కేజీ. అవి తీసుకుంటుంటే చున్నీ అడ్డం వచ్చేసింది కెమెరాకు. చూసుకోలేదు నేను. ఇంకా అవి తీసుకున్నా. ఇంకా కేజీ ఆమె వేరే ఎవరో దగ్గర పోట్లాట పెట్టుకొని మాట్లాడుకుంటూ ఆడ లేట్ చేసింది ఆమె. నేను ఏరుకుంటూ కూర్చున్నా. మంచివన్నీ టమాటా, అది వంకాయ, ముళ్ళ వంకాయ అంట అది. ఇవమ్మ తల్లి తొందరగా అని తీసుకున్నా కేజీ. తీసుకొని అటు నుంచి డబ్బులు ఇచ్చేసి బయలుదేరాను. ఇంకా మా పాప పోసుకుంటుంది, అందులో వేసుకుంటుంది. బ్యాగులో కవర్లు కూడా ఇస్తలేరు వాళ్ళు. ఇంకా వస్తూనే ఉన్నాం. ఇంకా ఇక చాలు అని బ్యాగు లాక్కుంటూ ఇంకా మరి ఇంకా కీరాలు కనిపిస్తున్నాయి. ఇంకా బ్యాగ్ నిండిపోయింది. ఇంకే చేత కాదు మోయడానికి అని ఇంకా తీసుకోలేదు. అది మా పాప ఉరుకుతుంది ఇంకేద్దు అని. ఇంకా ఇక్కడ పుంటికూర చాలా గ్రీన్గా బాగా అనిపించింది, అది కూడా తీసుకున్నా. మళ్ళీ అరటిపండ్లు ఉన్నాయి. పాప కోసం అరటిపండ్లు తీసుకున్నా. మా పాప నిలబడ్డది బస్తా బ్యాగ్ కాడ. అరటిపండ్లు తీసుకొని ఇంటికి వెళ్దామా బేటా ఇంటికి అంటే సరే అని చెప్పి ఇద్దరం వెళ్ళి అవి తీసుకొని బ్యాగ్ తీసుకొని ఇంటికి వస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా నాకు అవి చూస్తే చిన్నదే కొట్టింది కానీ చాలా బరువు. చేతులు నొస్తున్నా ఉన్నాయి. మళ్ళీ కూరగాయలు చూస్తే ఇంకా తీసుకోవాలి. ఆ ప్లేసే లేదు మళ్ళీ అందులో బ్యాగులో. కానీ తీసుకుంటూనే ఉన్నాయి. బీరకాయలు అంటివి. బీరకాయలు ఎంత పిరమున్నాయి తెలుసా? 40 రూపాయలకు పావు కేజీ అంట. అర కేజీ తీసుకున్నా. 40 రూపాయలకు పావు కేజీ అంటే 80 రూపాయలు, 120 రూపాయల కేజీ అంట. ఏవి చూసినా ముదిరిపోయే ఉన్నాయి మళ్ళీ అందులో. మరి ఒక్కటి కూడా ఎక్కువ ఇస్తలేడు సచ్చినోడు. అందుకే ఏదో ఒకటిగా సాయంత్రం అయిపోతుంది, తీసుకుందాం ఏదో ఒకటి, ఇంకేం చేద్దామని ఇంకా బీరకాయలు కూడా తీసుకున్నా. బ్యాగ్లో వేసుకొని డబ్బులు ఇచ్చేసి ఇంకా ఏం తీసుకుందామా అంటే మా పాప ఉండి వద్దు చాలా బరువు అయిపోయింది, బస్తా నిండిపోయింది, ఇంకా ఇంటికే వెళ్దాము అని అంటే సరే అని ఇంకా చాలే సరే ఇంకా ఇంటికి వెళ్దాం. ఇంకా ఏంది చీకటైంది, లైట్లు కూడా పడ్డాయి. తిరిగి అలసిపోయాము. చిన్న మార్కెట్ లాగానే అనిపిస్తుంది కానీ తిరుగుతుంటే కాళ్ళు లాగుతూ ఉంటాయి. అందుకే మార్కెట్ మళ్ళీ వస్తున్నాం. ఇంకా ఇంటి బాట పట్టాము. ఇక మా ఇంటి దిక్కు ఇలా ఉన్నది అంతా, అక్కడ ఏం లేదు. ఇటే ఇక మా ఇంటి రోడ్ ఇది. వచ్చేస్తున్నా ఇంకా ఇంటికి.
మార్కెట్ దాటుకొని వచ్చేస్తున్నాం. అందుకే కెమెరా అటు ఇటు అవుతుంది కొంచెం. ఇద్దరం పట్టుకున్నాం కదా బస్తా, బ్యాగ్ ఇద్దరం పట్టుకున్నాం కదా మా పాప నేను, అందుకే. ఎలా ఉంది ఫ్రెండ్, మీకు నచ్చిందా? నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఈ ఐడి గ్రోత్ చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియో కూడా తీసుకుంటున్నా, మళ్ళీ కొద్దిగా తీసుకుంటున్నా మళ్ళా. గోంగూర తీసుకున్నా, మళ్ళీ పాయల కూర తీసుకున్నా, అలా తీసుకొని ఓకే. కెమెరా కిందికి పట్టుకున్నా కదా నేను మార్కెట్కి. ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో బ్యాగ్ ఉన్నందుకు కొంచెం అటు ఇటు వచ్చింది. ఏమనుకోకండి ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా. అది చేసి చూసి గ్రోత్ చేయండి నా ఐడిని, ఓకేనా? చూడండి, లైక్, కామెంట్, షేర్ చేయండి ప్లీజ్. లైట్లు పడ్డాయి, సాయంత్రం అయిపోయింది మొత్తం, అందుకని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను నేను. ఇదిగోండి, మళ్ళీ ఆ మూలకు వచ్చేసినాం. ఇంకేం తీసుకోవాలా అని. ఇంకా మా పాప ఉండి ఏం వద్దు, ఇంకా బరువు అయిపోయింది అని అంటే, సర్లే ఇంకేం వద్దంట కదా అని సరే అని అక్కడ కొద్దిసేపు నిలబడి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇంటి బాట పడుతున్నాం. ఇక ఆడ నుంచి మరలాలి, ఆ స్తంభాన్ని దిక్కు నుంచి మా ఇంటికి మరలాలి. ఇటు అది వస్తున్నాను. అయ్యో మా పాప చూడండి, చేత కాదని నిలబడ్డది. అమ్మయ్య వచ్చేసా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి వచ్చేసా. మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసి చూశారుగా, మార్కెట్ ఇప్పుడు ఇంటికి వచ్చా. దగ్గర ఉందన్న మాటే కానీ చాలా టూ మచ్ రేట్లు, రిస్క్తో వచ్చా. అందుకని చూడండి, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మార్కెట్ అంతా చూపించా కదా మీకు. ఓకే, కామెంట్ చేయండి. ఇంటికి వచ్చేసా, ఫ్రెష్ అప్ అవుతా. ఓకే, థ్యాంక్ యూ. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.